ప్రభునందు సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనము బ్రాణికుమ్మల ఆదివారాన్ని జరుపుకుంటూ ఉన్నాం. బ్రాణికుమ్మల ఆదివారంతో మనందరం కూడా పవిత్రమైనటువంటి వారంలో ప్రవేశిస్తున్నాము. ఈరోజు బ్రాణికుమ్మల ఆదివారాన్ని జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భంలో మనము 3 ముఖ్యమైనటువంటి విషయాలను ధ్యానం చేద్దాం. మొట్టమొదటి విషయము, యేసు ప్రభు యెరూషలేములో ప్రవేశిస్తుండగా ప్రజలు ప్రభువును స్తుతించినటువంటి విషయాన్ని ధ్యానం చేద్దాం. రెండవది, యేసు ప్రభు గాడిదపై ఊరేగింపుగా తీసుకొని పోయే సంఘటనను మనం ధ్యానం చేద్దాం. మూడవది, యేసు ప్రభు పురప్రవేశం చేసినప్పుడు ఆ పరిసర ప్రాంత ప్రజలు వస్త్రాలు పరిచినటువంటి విధానాన్ని, చెట్ల రెమ్మలను పరిచి ఆహ్వానం పలికినటువంటి సంఘటనను ధ్యానం చేద్దాం. మొట్టమొదటి సంఘటన, యేసు ప్రభు పురప్రవేశం చేసినప్పుడు ప్రజలు యేసు ప్రభును స్తుతించటము ప్రారంభించారు. సువార్త పట్టణాల్లో చూసినట్లయితే ఎవరైనా యేసు ప్రభును స్తుతిస్తూ ఉంటే మీరు ఆ విధంగా స్తుతించవలదు, నా గురించి ఎక్కడ చెప్పవలదు అని స్పష్టంగా రాయబడి ఉన్నది. మనము మార్కు సువార్తలో 7 సంఘటనలను మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి అపవిత్రాత్మచే ఆవేశింపబడినటువంటి ఒకరు వచ్చి, నజరేయుడ యేసు ప్రభు, మాతో నీకేం పని, మమ్మల్ని వదిలిపెట్టండి అని కేకలు పెట్టినప్పుడు నోరు మూసుకొని ఇతని నుండి నిష్క్రమింపు అని ప్రభు చెప్తాడు. దీన్ని బట్టి యేసు ప్రభువుకు పొగిడించుకోవటం ఇష్టం లేదన్న విషయము మనకు అర్థమవుతుంది. ఈ సంఘటనను మనము మార్కు సువార్త 1వ అధ్యాయం 25వ వచనంలో చూస్తున్నాం. ఇక రెండవ సంఘటన, మార్కు సువార్త 1వ అధ్యాయం 43వ వచనం చూసినట్లయితే, ఒకసారి కుష్ఠరోగి ఒకడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు నీకు ఇష్టమైన నన్ను స్వస్థపరచుము అంటాడు. యేసు ప్రభు ఆ కుష్ఠరోగిని స్వస్థపరుస్తాడు. అయితే నీవు ఈ విషయాన్ని ఎవరికి చెప్పవద్దు అంటాడు. దీన్ని బట్టి యేసు ప్రభు ఇతరులు తనను పొగడటం ఇష్టం లేదన్న విషయం అర్థమవుతుంది. అదేవిధంగా మనము 3వ సంఘటన మార్కు సువార్తలో చూసినట్లయితే, ఒకసారి ప్రభు సరస్సు తీరము చేరిన వెంటనే సకల వ్యాధి బాధలతో సతమతమగుచున్న వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారిని స్వస్థపరిచాడు. ఆ సందర్భంలో కూడా ఈ విషయం మీరు ఎవరికి చెప్పవద్దు అని అంటూ ఉన్నాడు. మార్కు సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. ఇక 4వ సంఘటన, మార్కు సువార్త 5వ అధ్యాయం 43వ వచనం చూసినట్లయితే, యాయిర్ కుమార్తె మరణించినప్పుడు యేసు ప్రభు స్వస్థపరుస్తాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఈ విషయం మీరు ఎవరికి కూడా చెప్పవద్దు అని చెప్తున్నాడు. దీన్ని బట్టి ఇతరులు యేసు ప్రభును పొగడటము ఇష్టపడటం లేదు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇక 5వ సంఘటన, మార్కు సువార్త 7వ అధ్యాయం 36వ వచనం చూసినట్లయితే, మూగ చెవిటి వారిని స్వస్థపరిచిన తర్వాత ఈ విషయం ఎవరు చెప్పవద్దు అని ప్రభు చెప్తున్నాడు. ఇక 6వ సంఘటన మనం మార్కు సువార్త 8వ అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే, కొందరు గుడ్డివాణిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ప్రభు ఆ గుడ్డివాణిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. స్వస్థపరిచిన తర్వాత ఈ విషయం ఎవరు చెప్పొద్దు అంటున్నాడు. దీన్ని బట్టి ఇతరులు ప్రభువును పొగడటం ఇష్టం లేదని మనకు అర్థమవుతూ ఉంది. ఇంకా చివరి సంఘటన చూసినట్లయితే, ఒకరోజు ప్రభు ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు, నేను ఎవరిని అనుకుంటున్నారు అని శిష్యులను అడిగారు. శిష్యులు రకరకాలుగా సమాధానం చెప్పారు. కానీ పేతురు చెప్తూ ఉన్నాడు, నీవు క్రీస్తువు అని సమాధానం చెప్పినప్పుడు ఈ విషయం ఎవరికి చెప్పవద్దు అని మార్కు సువార్త 8వ అధ్యాయం 30వ వచనం చెప్తూ ఉన్నాడు. ఈ 7 సందర్భాల్లో కూడా స్తుతించవద్దు, నా గురించి చెప్పవద్దు అని పలికినటువంటి ప్రభు యెరూషలేము పురప్రవేశం చేసినప్పుడు పరిసయ్యులు యేసు ప్రభుతో చెప్తున్నారు, బోధకుడా, వీరు నీ గురించి ఎక్కువగా పొగుడుతూ ఉన్నారు, వీరిని నోరు మూసుకోమని చెప్పుము అని పరిసయ్యులు చెప్పినప్పుడు యేసు ప్రభు మౌనం వహించాడు. ఎందుకని? అక్కడ 7 సార్లు నన్ను పొగడొద్దు, నా గురించి ఎవరికి చెప్పవద్దు అని చెప్పినటువంటి ప్రభు ఇక్కడ పరిసయ్యులు అడిగినా కూడా యేసు ప్రభు ఎందుకు మౌనం వహించాడు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దీనికి సమాధానం ఏంటంటే, బలమైనటువంటి కారణాలను మనము వెతుక్కుంటున్నాం. ప్రభు మరణం ఆసన్నమైంది. అందుకే యేసు ప్రభు వారిని పొగడవద్దు అని చెప్పలేకపోయాడు. అప్పటికే యేసు ప్రభు మెస్సయ్యగా ప్రకటింపబడ్డాడు. అందుకే వారిని పొగడవద్దు అని యేసు ప్రభు చెప్పలేకపోయాడు. అదేవిధముగా జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, అక్కడ ఈ విధముగా రాయబడి ఉన్నది, ఈ ప్రజలు నిన్ను స్తుతింతురు, ఓ యెరూషలేము కుమారి, ఓ సియోను కుమారి, నీ దేవుడు విజేత అయి మీ మధ్యకు వస్తూ ఉన్నాడు, మీరు స్తుతించండి అని చెప్పబడి ఉంది. ఈ లేఖనం నెరవేరవలసి వచ్చింది కాబట్టి యేసు ప్రభు
వారికి ఏం చెప్పకుండా ఉన్నాడు. అది కూడా కాకుండా ప్రజలు తండోపతండాలుగా అక్కడికి వచ్చారు కాబట్టి యేసు ప్రభువును స్తుతించడానికి యేసు ప్రభు వారికి చెప్పలేదు. ఈ విధముగా యేసు ప్రభు ప్రజలు స్తుతిస్తూ ఉంటే అక్కడ మౌనంగా ఉండిపోవటాన్ని మనము వింటూ ఉన్నాము. ఇక రెండవది, యేసు ప్రభు పురప్రవేశం చేసినప్పుడు ఆయన గాడిద పైన ఊరేగింపుగా వస్తూ ఉన్నాడు. ఎందుకు యేసు ప్రభు గాడిద పైన వస్తూ ఉన్నాడు? దీనికి కూడా బలమైన కారణం ఉంది. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనము 2వ భాగాన్ని చూసినట్లయితే ఆయన గాడిదపై ఊరేగింపుగా వచ్చును అని రాయబడి ఉన్నది. ఈ లేఖనం నెరవేరవలసి ఉంది కాబట్టి యేసు ప్రభు గాడిదపై ఊరేగింపుగా పురప్రవేశము చేసి ఉన్నాడు. అందున గాడిద గురించి చాలా ప్రాముఖ్యత ఉంది. మనం అనుకుంటాం చాలాసార్లు గాడిద నీచమైనటువంటి జంతువు అనుకుంటాం. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని గాడిదే అంటాం. అంటే తప్పు చేసింది వ్యక్తి, కానీ మనం నిందించేది గాడిదను. ఈ విధంగా గాడిద నీచమైనటువంటి జంతువు అనుకుంటాం. కానీ ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గాడిదకు గుర్రానికి చాలా వ్యత్యాసం ఉంది. ఆ రోజుల్లో రాజులు యుద్ధం చేసేటప్పుడు గాడిదను కూడా ఉపయోగించినట్లు మనకు చరిత్ర చెప్తుంది. ఒకవేళ రాజు శాంతి సంధి చేసుకోవాలంటే గాడిదపై వాళ్ళు ఊరేగింపుగా వెళ్ళేవాళ్ళు. ఒకవేళ యుద్ధం చేయాలనుకుంటే వాళ్ళు గుర్రాన్ని ఉపయోగించేవాళ్ళు. ఇక్కడ యేసు ప్రభు యుద్ధం చేయడానికి రాలేదు, శాంతి ప్రదాతగా పురప్రవేశం చేశాడు కాబట్టి గుర్రానికి బదులుగా ఆయన గాడిదను ఉపయోగిస్తూ ఉన్నాడు. గుర్రము వీరునికి శూరునికి గుర్తుగా ఉంది, కానీ గాడిద మాత్రము శాంతికి వినయానికి గుర్తుగా ఉంది. అందుకే పునీత పౌలు గారు చక్కగా చెప్తారు. ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయం 7వ వచనంలో తనను తాను రిక్తులు చేసుకొనెను అని వింటూ ఉన్నాం. అంటే ఈ లేఖనం కూడా యేసు ప్రభువులో నెరవేరినట్లు మనము వింటూ ఉన్నాం. తనను తాను తగ్గించుకున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకునేదానికి యేసు ప్రభు గాడిదపై ఊరేగింపుగా వెళ్ళి ఉన్నాడు. ఇది రెండో విషయం. ఇక మూడో విషయం, యేసు ప్రభు పురప్రవేశం చేసినప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కొంతమంది వస్త్రాలు రోడ్డు మీద పరిచారు, కొంతమంది చెట్ల రెమ్మలతో యేసు ప్రభువును ఆహ్వానించారు. ఎందుకు వాళ్ళు వస్త్రాలు పరిచారు? పాత నిబంధనలో దీని వెనుక ఒక సంఘటన జరిగి ఉన్నది. మనము వింటూ ఉన్నాము. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు చూసినట్లయితే ఎలీషా శిష్యుడు యోహు రాజుగా అభిషేకింపబడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వస్త్రాలు పరిచి ఆయనను ఆహ్వానించినట్లు మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి ఒక వ్యక్తి ఒక ప్రముఖమైనటువంటి పనికి ఎన్నుకొన్నప్పుడు ప్రజలు వస్త్రాలు పరిచి అతనికి ఆహ్వానం పలికేవారు అన్న విషయం మనకు అర్థమవుతుంది. అలాగనే సుతుడైనటువంటి క్రీస్తు తండ్రి దేవుని చేత ఒక ప్రముఖమైనటువంటి పనికి ఎన్నుకొనబడ్డాడు కాబట్టి ఆ ప్రజలు యేసు ప్రభు పురప్రవేశం చేసినప్పుడు వస్త్రాలు పరిచి ఆయనను ఆహ్వానించారు. ఇక అక్కడ జరిగినటువంటి ఇంకో సంఘటన ఏంటంటే కొంతమంది చెట్ల రెమ్మలతో యేసు ప్రభువుకు ఆహ్వానం పలికినట్లు మనము వింటూ ఉన్నాం. దీనికి కూడా ఒక ప్రాముఖ్యత ఉంది. పాత నిబంధనలు మనం చూస్తూ ఉన్నాం. మొదటి మక్కబీయుల గ్రంథము 13వ అధ్యాయము 49 నుండి 51 వచనాలు మనం వింటే అక్కడ సిమియోను అయినటువంటి మక్కబీయుడు యెరూషలేము దుర్గాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెట్ల రెమ్మలతో ఆయనను ఆహ్వానించిరి అని వింటూ ఉన్నాము. అదేవిధముగా యేసు ప్రభు కూడా పాపాన్ని జయించి పురప్రవేశం చేశాడు కాబట్టి ఆయనకు చెట్ల రెమ్మలతో ఆ పుర ప్రజలు ఆహ్వానం పలిగినట్లు మనము వింటూ ఉన్నాము. ఈ విధముగా ఆయన పురప్రవేశం చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి మన్ననలను పొంది ఉన్నాడు. కాబట్టి ఈ 3 సంఘటనలు మ్రాణికొమ్ముల ఆదివారం రోజున మనందరం కూడా ధ్యానం చేయాలి. ప్రభు తనను తాను తగ్గించుకున్నాడు. ప్రభు ఆ రోజులో ఉన్నటువంటి సాంప్రదాయాన్ని పాటించి పురప్రవేశము చేసి ఉన్నాడు. మ్రాణికొమ్ముల ఆదివారం జరుపుకుంటున్నటువంటి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనం కూడా పురప్రవేశం చేయాలి, పాపాన్ని దాటుకోవాలి, మనము దేవుని సన్నిధిలో ప్రవేశించాలి, మనం కూడా మనల్ని మనం తగ్గించుకోవాలి, శాంతి ప్రదాతలుగా ఉండాలి, దేవుని ఎదుట నిలబడాలి. అప్పుడే మనందరం కూడా దేవుని దీవెనలు పొందేవారమై ఉంటాము అన్న విషయాన్ని ప్రభు మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రభు మనందరినీ కూడా దీవించునుగాక. ఆమెన్.